పేరు నారాయణమ్మ, మాది కొత్తగుండోలు. కొత్తగుండోలు నుంచి మేము పిల్లల్ని అయితే అక్కడ ఛార్జీలు ఇచ్చి పంపిస్తున్నాము. అయినా కానీ ఇక్కడ ఐఓలు అయితే రావట్లేదు. మేము ఎంతెంతో పిల్లల్ని చదివించుకోవాలని మేము ఎంతెంతో పశ్చాత్తాపం పడుతున్నాము. అయినా కానీ పిల్లలకి అయితే చదువు రావట్లేదు, ఐఓలు అయితే అసలు రావట్లేదు. ఎందుకో కానీ ఈ మాటలైనా ఇన్ని మాకు పిల్లలకి ఐఓలు పంపించాలని మనం చేసుకుంటాం. నేను గుణాల గ్రామం నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్కూల్లో సార్ లేరు. 3 నెలల నుంచి పైన పిల్లకాయలు వస్తున్నారు వెళ్తున్నారు. మేము పైన ఆఫీసులో కూడా కంప్లైంట్ చేశాము, కానీ ఎవరు పట్టించుకోవటం లేదు. ఎప్పటి నుంచి రావడం లేదమ్మా మీకు టీచర్? 3 నెలల పై నుంచి సార్ వాళ్ళు రాకుండా తాళాలు వేస్తున్నారా? అందుకని నేను వచ్చి తాళం వేస్తాను. గత 3 నెలల నుంచి స్కూల్ ఓపెన్ చేశారు, కానీ పిల్లకాయలు వస్తున్నారు. మధ్యాహ్నం అన్నం చేస్తారు. టీచర్స్ అయితే ఎవరు రావడం లేదు. ఎంఈ గారు ఒకసారి కంప్లైంట్ చేసాము, కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అలాగే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కూడా రెస్పాండ్ చేయాలని, మాకు అతి త్వరలో టీచర్స్ రావాలని న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అతి పనిగా కొత్తూరు కాడి నుంచి ఛార్జీలు పెట్టి పంపిస్తున్నాం కష్టం చేసి మేము. ఇలాగా మీరు త్వరగా రెస్పాండ్ అయ్యి చదువులు రావాలంటే వాళ్ళు టీచర్స్ లేక ఎలాగొస్తారు, కొంచెం దాన్ని మీరు ఆలోచించి జిల్లాధికారులు కానీ మండల అధికారులు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.